బ్రేకింగ్ న్యూస్ కాకినాడ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా తుని మండలం రాజుల కొత్తూరు దగ్గర ఒక అనుమానాస్పద మహిళ మృతదేహం కలకలం రేపింది. ఒంటిపై దుస్తులు లేకుండా అనుమానాస్పద స్థితిలో ఒక మహిళ మృతదేహం కనిపించింది. తాళ్లతో కాళ్ళు చేతులు కట్టేశారు దుండగులు. అత్యాచారం చేసి అతి దారుణంగా చంపేసి ఉంటారనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. తుని హైవే పక్కన 100 మీటర్ల దూరంలో ఈ మహిళ మృతదేహాన్ని పడేసి వెళ్ళిపోయారు. యువతి వయస్సు 20 నుంచి 25 సంవత్సరాల వరకు ఉంటుందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. క్లూస్ టీమును కూడా అక్కడికి రప్పిస్తున్నారు. ఆ మహిళ మృతదేహం చాలా హృదయ విదారకంగా ఉంది ఆ దృశ్యాలు చూస్తూ ఉంటే. అందుకే మేము ఆ దృశ్యాలను మీకు చూపించటం లేదు, కేవలం వార్తను మాత్రం ప్రసారం చేస్తున్నాము. మహిళ పూర్తిగా వివస్త్రను చేసి కాళ్ళు చేతులు కట్టేసి తుని హైవే పక్కన ఒక 100 మీటర్ల దూరంలో ఒక మట్టి రోడ్డులో ఆ మహిళ మృతదేహాన్ని పడేసి వెళ్ళిపోయారు దుండగులు. వివస్త్రను చేసి ఆ మహిళను కిరాతకంగా చంపి అత్యాచారానికి పాల్పడి ఆ తర్వాత చంపి ఉంటారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోజు వందలాది వాహనాలు హైవే కాబట్టి ఆ దారిలో ఆ రహదారిపై వెళుతూ ఉంటారు. ఎక్కడో చంపి ఇక్కడికి తీసుకొచ్చి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఒక తెల్లటి వస్త్రాన్ని ఆ మహిళపై కప్పారు పోలీసులు. కానీ ఫస్ట్ టైం అక్కడికి వచ్చి చూసిన వాళ్ళు కంగారు పడ్డారు. ఆ మహిళ వివస్త్రగా ఉంది, అందుకే ఆ దృశ్యాలను మేము మీకు చూపించలేకపోతున్నాము. పోలీసులు మరికొద్దిసేపట్లో ఫోటోగ్రాఫ్ను కూడా విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఆ మహిళ ఎవరు అనే విషయంపై ఆరా తీస్తున్నారు పోలీసులు. మా ప్రతినిధి ప్రకాష్తో మాట్లాడదాం. ప్రకాష్, ఇంత దారుణంగా ఒక మహిళను వివస్త్రను చేసి చంపి అక్కడికి తీసుకొచ్చి ఎవరు పడేసి ఉంటారు? పోలీసులకి ఏదైనా క్లూస్ దొరుకుతున్నాయా అక్కడ? రోహిత్, ఈ తుని కొత్తూరు ఏదైతే ఉందో అదే రాజులు కొత్తూరు అంటారా, కొత్తూరు గ్రామంలో ఉన్నటువంటి అక్కడ జరిగినటువంటి సంఘటన చాలా అతి దారుణమైన సంఘటనగా మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఒక యువతిని మొత్తం వస్త్రహీనురాలు చేసి అక్కడ అతి దారుణంగా చంపి పడేసినటువంటి దుస్థితి ఉంది. అక్కడ నేషనల్ హైవే ఏదైతే ఉందో తునికి కేవలం జాతీయ రహదారికి 100 మీటర్ల దూరంలోనే ఈ సంఘటన జరగడంతో మొత్తం అంతగా స్థానికంగా కూడా కలకలం రేగిందని చెప్పాలి. ప్రధానంగా చూసుకుంటే కనీసం ఒంటిపైన ఎటువంటి దుస్తువులు లేకుండా కేవలం వస్త్రహీనురాలు చేసి విధమైనటువంటి దారుణానికి అయితే అక్కడ తెగబడిన పరిస్థితి ఉందని చెప్పాలి. ఈ యొక్క యువతి ఎవరు అనేది కూడా పోలీసులు ఇప్పుడే సంఘటన స్థలానికి అయితే చేరుకుని ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది. క్లూస్ టీం కూడా మరి కొద్దిసేపట్లో అక్కడ చేరుకునే పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. ఈ నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి సంఘటన అయితే అతి దారుణమైన ప్రధానంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఎక్కడి నుంచి అన్నా వచ్చి జాతీయ రహదారి పక్కనే కొట్టి పడేశారా లేదంటే అక్కడే ఈ సంఘటన జరిగిందనే కోణంలో పోలీసులు అయితే పూర్తిగా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. యువతి వయసు చూసుకుంటే 20 నుంచి 28 సంవత్సరాల లోపులోనే ఉండే అవకాశం ఉంది. ఈ యొక్క యువతిని ఎవరో మొత్తం అత్యాచారం చేసి ఈ విధమైనటువంటి దుస్థితికి పాల్పడ్డారని కూడా కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఈ మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఘటన మొత్తం కూడా స్థానికంగా కలకలం రేపిందని చెప్పాలి. ఈ యొక్క జరిగినటువంటి ఘటనతో పోలీసులు అయితే హుటాహుటినైతే అక్కడ చేరుకున్నారు. అక్కడ జరిగిన సంఘటనపై పూర్తిగా ఆరా తీసే పనిలో ఉన్నారు. ఎందుకంటే నిత్యం రహదారి ఏదైతే ఉందో వాహనాలు అటు ఇటు కూడా తిరుగుతూ ఉంటాయి. కానీ ఇటువంటి సంఘటన రహదారి పక్కన, జాతీయ రహదారి పక్కన జరగడంతో ఈ స్థానికంగా మొత్తం అందరూ కూడా క్షుణ్ణంగా మొత్తం పోలీసులు కావచ్చు అందరూ కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అక్కడ ప్రధానంగా ఉందని చెప్పాలి. దీనిపై ఎటువంటి మొత్తం అక్కడ ఉన్న అనుమానితులు కావచ్చు మొత్తం అందరూ కూడా సీసీ ఫుటేజ్లు కూడా ఈ యొక్క ప్రాంతంలో అన్ని కూడా పూర్తిగా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అక్కడ ప్రధానంగా కనపడుతుంది. రోహిత్, అంటే ఇంతవరకు ఏదైనా క్లూస్ దొరికాయా? సుమారు ఎన్ని గంటలకు అక్కడ పడేసి ఉండొచ్చు? డాగ్ స్క్వాడ్ని తీసుకుని రావటం, ఆ క్లూస్ని సేకరించే ప్రయత్నం చేశారు. ఏదైనా ఆధారాలు దొరికాయా? కనీసం టైర్ మార్క్స్ కానీ ఫుట్ మార్క్స్ కానీ? అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే ఆర్టీవీకి అయితే సమాచారం ఇచ్చారు. ఉదయం తెల్లవారుజామునే మనకు వచ్చి ఉన్నటువంటి సమాచారం. మరి కొద్దిసేపట్లో అక్కడికి మొత్తం స్థానికులు కావచ్చు పోలీసులు కూడా చేరుకున్నారు. అక్కడ మనకు ఆర్టీవీ కేవలం ఒక అజ్ఞాతవేత్త అయితే ఫోన్ చేసి అక్కడ జరిగినటువంటి సంఘటన పోలీసులకి అయితే చెప్పడం జరిగింది. వెంటనే పోలీసులతో పాటు మనకు కూడా సమాచారం తెలిసింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఏ విధంగా జరిగింది, అక్కడ ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, పూర్తిగా చుట్టుపక్కల పరిసరాలు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇది ఎక్కడ తీసుకుని వచ్చి ఇక్కడ పడవే అనేది కూడా కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఈ యొక్క శనివారం అర్ధరాత్రి సమయం కావడం, వీకెండ్ సమయం కావడం, అలాగే ఆదివారం ప్రాంతంలో ఈ యొక్క ప్రాంతాలలో పార్టీలు చేసుకుని ఎక్కువగా వస్తుంటారు. ఆకతాయిలు ఎవరైనా యువకులు ఇటువంటి దుశ్చర్యకి పాల్పడ్డారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి రాత్రి హోటల్లో ఎవరు బస చేశారు, అంతేకాకుండా దాబాల్లో ఎవరెవరు అక్కడ వెయిట్ చేశారు, జాతీయ రహదారి పడి ఉన్నటువంటి దాబాల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలతో పాటు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అందరినీ కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఎటువంటి ఇప్పుడు వస్తే
చూసినట్లయితే ఎటువంటి ఆధారాలు కూడా దొరకలేదు. కేవలం ఒంటిపైన పోలీసులు అక్కడ రావడం, ఆమెపై ఒక వస్త్రాన్ని కూడా పరిచి అక్కడ అంతా కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంకా మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి. కేవలం ఒంటిపైన ఒక రెడ్ ఉన్నటువంటి బ్లౌజ్ మాత్రమే కనబడుతున్న పరిస్థితి. మొత్తం ఆమె పైన వస్త్రహీనాలతో పాటు కాళ్ళు చేతులు కట్టేసి టేపుతో చుట్టినటువంటి పరిస్థితి అక్కడ ప్రధానంగా కనపడుతుంది. ఈ యొక్క ఆధారాల బట్టి చూస్తుంటే దాన్ని యువతని ఎవరో అత్యాచారం చేసే ఈ విధమైనటువంటి దుశ్చర్యకు పాల్పడి ఉంటారు, అతి దారుణంగా చంపి ఉంటారని, అక్కడ వదిలి వెళ్ళిపోయి ఉంటారని చెప్పేసి ఈ కోణంలో కూడా పోలీసులు కూడా అనుమానిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క విషయాలు అయితే మరి కొద్దిసేపట్లో దీనిపై పూర్తి ఆధారాలు, అది ఎక్కడి నుంచి ఏం జరిగింది, ఈ యువతి ఎవరనే పేరు కూడా పూర్తిగా తెలియకపోవడంతో మరింత ఆధారాలు దర్యాప్తు చేసేందుకు ఇప్పటికే పోలీసులు అక్కడ డిఎస్పీ కూడా సంఘటన స్థానానికి చేరుకుంటున్న పరిస్థితి ఉందని చెప్పాలి. రోహిత్. రైట్ ప్రకాష్, కాకినాడ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తుని మండలం రాజుల కొత్తూరు దగ్గర కలకలం రేగింది. ఒంటిపై దుస్తులు లేకుండా అనుమానాస్పద స్థితిలో ఒక మహిళ మృతదేహం కనిపించడంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కంగారు పడ్డారు. తాళ్లతో కాళ్ళు చేతులు కట్టేశారు దుండగులు. అత్యాచారం చేసి అతి దారుణంగా చంపేసుకుంటారు అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. తుని హైవే పక్కనే 100 మీటర్ల దూరంలో మట్టి రోడ్డులో ఆ మహిళను పడేసి వెళ్ళిపోయారు. యువతి వయసు 20 నుంచి 25 సంవత్సరాల లోపు ఉండే అవకాశం ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. నరకం కాదని బట్టలు తీసి చంపేశారు.